एवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिम् यत्र पातमहं वन्दे परमानन्दमाधवम् यं वेदैश्चान्तपरद्रमोपरिषद्भिः गायन्ति यं सामगानस्थिततद्गते मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विसुस्तुराः देवाय तस्मै नमः यस्यान्तं न विसुस्तुराः असुरगणाः देवाय तस्मै नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ఆమె ఎన్నో పాపాలు చేసింది, కానీ శివ శివ అన్నది, గోవత్సం చంపాను అని. దాని గురించి ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నారనమాట. అంటే నామ సంకీర్తనం యొక్క గొప్పతనాన్ని గురించి ఇంకా అదే ఇంకా విధిగా చెప్తున్నారు అనమాట మనకి. వివశ అబ్రవీత్, వివశంతో అన్నంత మాత్రాన తక్షణమే ముక్తి వస్తుందా? నామ విద్య సాధారణ విద్య కాదు. కేవలం నామంపై శ్రద్ధ ఏర్పరచడమే కాదు, నామయోగము శాస్త్రీయము అనే అంశాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఏ ఏ లక్షణాలు ఉన్నవారు నామ సంకీర్తన చేస్తే ఎన్ని జన్మల తర్వాత వారు ముక్తి పొందుతారో చెప్పారు. దానికి శాస్త్రీయమైన లెక్క ఉన్నది. ఇవన్నీ ప్రమాణములు, సత్యములు అంది. అంటే నామం ఒక్కటే చేస్తుంటే ఎన్ని జన్మల తర్వాత ముక్తి వస్తుంది అనేది చెప్తున్నారనమాట. అంటే దీనికి ఇది శాస్త్రీయము, లెక్క ఉంది. అంటే ఈయన ఏదో తన ఇష్టానికి చెప్పడం కాదు. ఎవరు బోధేంద్ర సరస్వతి గారు కానీ, లేకపోతే షణ్ముఖ శర్మ గారు కానీ, లేకపోతే నేను కానీ చెప్పడం కాదు. దానికి శాస్త్రీయమైన లెక్క ఉంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు చూపిస్తున్నారు. తరువాత ఆమె ఏమైందో చెప్పాను. వెంటనే ముక్తి రాలేదు. నామస్మరణ వివశంగా చేయడం వలన ఆమెకు నరకము తప్పింది, పాపఫలానుభవం పోయింది. ముందు బాధను పోగొట్టాడా లేదా గమనించాలి. ఈమె నా లోకంలో ఉండడానికి అర్హురాలు కాదు అని యముడు చెప్పాడు. మరి ఏమవుతుంది? తేనైవ, ఆ నామము చేత అన్య భవేద్ భూరి పుణ్యం అస్య భవిష్యతి. మహాపుణ్య విశేషము చేత గొప్ప జన్మ లభిస్తుంది. తరువాతి జన్మలో ఆమె ఒక ఉత్కృష్టమైన జన్మ పొంది గొప్ప భక్తురాలై జ్ఞాని ముక్తి పొందింది అని తరువాతి కథ. వివశంగా పలికితే పాపనాశన హేతువై
తరించడానికి యోగ్యమైన ఒక అవకాశం లభిస్తుంది అని ఈ కథలోని సారాంశము. అంటే మనకి వెంటనే ముక్తి వస్తుంది అని కాదు, మొత్తానికి నామం పాపాలను పోగొడుతుంది. పాపానుభవం తప్పుతుంది. పాపానుభవం తప్పితే మనకి కష్టం తప్పుతుంది. దానితో నామం పలికిన దాని వల్ల ఉత్తమ జన్మ లభిస్తుంది. ఆ ఉత్తమ జన్మ భక్తికి జ్ఞానానికి హేతువవుతుంది. అమ్మా, భక్తికి జ్ఞానానికి హేతు అవుతుందన్నమాట. అది చెప్తున్నారు. వివశ కీర్తనకి అంత ఫలితం ఉన్నప్పుడు యత్నపూర్వకంగా నామకీర్తన చేస్తే తప్పకుండా ఈ జన్మలోనే తరించే అవకాశం ఉంటుందని చెప్పారు. పూర్వజన్మ విశేషం ఉంటే వివశంగా వస్తుంది. ఈ జన్మలో పుణ్య విశేషం చేత కీర్తనపై రుచి కలిగింది అంటే దానిని సాధనగా మలుచుకోవాలి అని చెప్తున్నారు. ఎవరైతే సాధనగా నామాన్ని తీసుకుంటారో వారు ఈ జన్మలోనే భగవద్ అనుగ్రహాన్ని పొంది ముక్తి హేతువైనవి పొందవచ్చు. నామాన్ని సాధనగా తీసుకున్నవారు, యత్నపూర్వకంగా సాధన చేసేవారు ఎటువంటి లక్షణాలు అలవర్చుకోవాలి, ఎలాంటి లక్షణాలు తొలగించుకోవాలో తెలుసుకోవాలి. యత్నపూర్వకంగా చేసేవారికి సాధన కోసం ఉపదేశం, వివశంగా చేసేవారికి ఉపదేశం ఉపన్యాసాలు అక్కర్లేదు. పుణ్యం ఉండడం వలననే భగవంతుని మీద, కీర్తన మీద ఆసక్తి కలుగుతుంది. నామంపై ఆసక్తి కలిగితే యత్నపూర్వక నామ కీర్తన వలన మళ్లీ జన్మలలోకి వెళ్లే స్థితి కాకుండా ఈ జన్మలోనే తరించవచ్చు అని ఈ కథ వలన తెలుస్తుంది. యత్నపూర్వకంగా నామకీర్తన చేస్తే మళ్లీ జన్మల కాకుండా ఈ జన్మలోనే తరించవచ్చు. నామస్మరణ చేస్తే నరకాలు ఉండవు. ఆ పుణ్య విశేషం చేత ఉత్కృష్ట జన్మలు లభించి తరువాత భక్తి బలపడి ఆ భక్తి వలన భగవద్ అనుభవముచే జ్ఞానము లభించి ముక్తి పొందుతారనేది స్పష్టమవుతున్నది. అది భక్తి బలంతో భగవద్ అనుభవం లేదా జ్ఞానం లభించి, జ్ఞానం అంటే ఈశ్వర జ్ఞానం, ఈశ్వర జ్ఞానం అంటే ఈ దేహానికి సంబంధించిన పురుషుడు ఆయన అక్కడికే రావాలి ముక్తి పొందాలంటే. ఏమంటే దేహాభిమానం పోవాలి. దేహాభిమానం చివరికి పోయేది, అంతలోపు వేరేవన్నీ క్లీన్ అయిపోతాయి. అది పోయేలోపు వేరేవన్నీ శుద్ధం అయిపోతాయి. అది చివరిగా పోతుంది అన్నమాట. అది పోయేదాకా నీకు ముక్తి లభించదు. అది అని తెలుసుకున్నాం. కనుక యత్నపూర్వకంగా చేద్దామని చేసే ప్రయత్నం ప్రతి అడుగు కూడా తర్వాతి అడుగులు వేయడానికి బలం ఇస్తుంది. ప్రతిదీ పాపక్షయం చేస్తుంటే ఆ పుణ్యబలంతో మళ్లీ ముందుకు వెళ్ళగలరు. సాధన అనుకూలం అవుతుంది. అంటే మనం చేసే ప్రతి పని పాపక్షయం చేస్తుంటే, అంటే ఇప్పుడు మనం ఏదో పూజ చేస్తున్నాం, దాంతో కొంత పాపక్షయం, ఏదో ప్రదక్షిణ చేస్తున్నాం పాపక్షయం, నామకీర్తన చేస్తున్నాం పాపక్షయం, ఇట్లాగా అన్ని పాపక్షయానికి హేతు అవుతూ ఉంటే మనకి ఏమవుతుంది, బలం వస్తుంది అనమాట. ఆ బలంతో మనకి జ్ఞానం, ముక్తి అది వస్తుంది. అందుకనే మనకి పాపక్షయమే ముఖ్యం. పాపక్షయం అయితే చాలమ్మా, ఉన్నది అదే. అది పుణ్యం అడ్డు రాకుండా మనకు పోవాలంటే అదే మన జ్ఞానం. చేసిన దానికి పాపం పోగొట్టడం ఒకటి, దానికి ఏదైనా పుణ్యం శాస్త్ర ప్రకారం ఉంటే అది ఇస్తుంది. ఆ పుణ్యం కూడా పోవాలి అంటే మనకి కర్తభావం లేకుండా కర్మలు చేస్తూ ఉండాలి. ఫలాసక్తి లేకుండా, కర్తభావం లేకుండా ఉంటే ఆ పుణ్యం కూడా పోతుంది అనమాట. అది అత్ర ఈ విషయాన్ని సాధకునికి అద్భుతమైన విషయాన్ని చక్కని సోపాన పద్ధతిలో అందిస్తున్నాను. అత్ర మహాత్మత్వం నామ పుణ్యవత్వమేవేతి హి ప్రసిద్ధం. ఇదంతా వస్తాం. మహాత్మ శబ్దం చేసి చెప్పేటప్పుడు మహాపుణ్యం అనే భావంతోనే తెలియచేశారు అని
వివిధ శాస్త్ర ప్రమాణాలు చూపిస్తూ అత్రైవ జన్మమనయ, ఈ జన్మలో ఎన్ని చేసినప్పటికీ తరువాత జన్మలో తేన పుణ్యేన మహత నిస్తీర్యా భోగయాతనం నీతా తత్పురుషైరంతే ప్రయాస్యతి పదం విభోహో. ఇటువంటి పుణ్యముల చేత ఉత్కృష్ట జన్మ పొంది తరువాత ఆ పరమపదాన్ని పొందుతారు. ఏతాదృశానాం మత్యానాం శాస్తారో నవయం క్వచిత్. అలా భగవన్నామం అవశంగా పలికిన వారికి మేము ప్రభువులం కాము అన్నాడు యముడు. వారి మీద మా అధికారం ఉండదు, పరమాత్మే చూసుకుంటాడు. ఇలాంటి అదే చెప్తాను, మా భాగవతంలో మన యాజమాన్యం అక్కడ చెల్లదంట. ఆ భాష వాడతాడు, ఇక్కడ మేము ప్రభువులు కామంట. అది ఇలాంటి విషయాలు పురాణాల్లో అనేక చోట్ల కనబడుతుంటాయి. వీటిని కొందరు వెక్కిరింతగా కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది మంత మరీ తీసి పారేయలేక సామాన్య ప్రజలకు దాని మీద శ్రద్ధ కలగడానికి అలా చెప్పారు అంటారు. వారెవరో అలా చెప్పడానికి? వ్యాసుడు అది జరిగింది అని చెప్తూ ఉంటే ఆయన కల్పించాడని మనం ఎందుకు కల్పించడం? అది ఆయన ఎందుకు చెప్పాడో ఆలోచించాలి. అన్వయించుకోవడం చేత కాకపోతే పెద్దలు చెప్పే మాటల సహాయంతో గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. మన బుద్ధితో తీర్మానము చెయ్యరాదు. అది మన బుద్ధి వస్తుంది కదా ముందుకు అడుగడుక్కి తీర్మానం చేయడానికి. కింతు గోవత్సకం హత్వా విమృశ్య గత సధ్వస ఏషా శివశివేద్యాః సుపుణ్యాత్ ప్రాగ్భవార్చితాత్ ప్రాగ్భవార్చిత. మళ్ళీ ఈ వాక్యాన్ని ఉట్టంకించారు. ఇక్కడ గమనించవలసింది ఆగత సాధ్వస ప్రాప్త భయ. ఆమెకు ఆ సమయంలో మనస్సు ఎలాంటి స్థితికి వెళ్ళి ఉంటుందో ఊహించాలి. కొన్ని దశలలో వివశముగా పలికినప్పుడు ప్రభావం ఎంత గట్టిగా ఉంటుందో ఆ దశలలో ఆ జీవుని అవస్థ పరిశీలించాలి. ఆ జీవుడు ఏ స్థాయిలో ఉన్నాడు అలా అన్నప్పుడు అని అన్నమాట. మామూలుగా ఉన్నప్పుడు రామ రామ కృష్ణ కృష్ణ అనడం వేరే విషయం. కొన్ని సున్నితమైన దశలలో జీవుని సూక్ష్మ శరీరంపై ప్రభావం గట్టిగా ఉంటుంది. ఆగత సాధ్వస శంకిత, నేను పాపం చేశానే అని భావం ఆమెకు ఏర్పడి మనసు మెత్తబడింది. ఆ భావం కలగగానే తాను ఇది వరకు పుట్టి పెరిగిన ఇంటి సంస్కారం వల్ల శివశివ అనే మాటలు ఆమె ప్రయత్నం లేకుండానే పుణ్య విశేషం చేత బయటికి వచ్చాయి. పాపం జరిగిందనే శంక కలగడం కూడా పుణ్య విశేషమే. లేకపోతే పాపం చేశామనే భావనే ఉండదు. కొన్ని అవస్థలలో మనసు సున్నిత దశకు వెళ్ళిపోతుంది. ఆ సమయంలో నామాన్ని పలికితే అది నాటుకుంటుంది. మామూలుగా రాతి మీద నేల మీద వేసే విత్తనం, తడిసి ఉన్న మట్టి మీద వేసిన విత్తనం రెండింటికి పోలిక చూసుకుంటే ఏది ఎక్కువ ఫలిస్తుంది? తడిసినదేగా. అలా కొన్ని దశలు ఉంటాయి. అవి మనసు పరిపక్వ దశకు వచ్చినప్పుడు చిన్న విషయానికి కూడా ఎక్కువ స్పందన లభిస్తుంది అనమాట. ఆ స్పందన వల్లే మనకు ఫలితం. యత్నపూర్వక నామ సంకీర్తనం. ఇలాంటిదే మరొక కథ. భాగవతంలోని అజామిళుని వృత్తాంతం అనే అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఇది బాగా పరిచయమైనది. కథ ప్రకారంగా అజామిళుడు మహానుభావుడే. ఒకానొక దశలో తాను చేసిందంతా క్షుద్రమైన వృత్తే. ఒక దొంగలాగా, హంతకునిలా ఎలాగోలాగా కుటుంబాన్ని పోషించాలి, కోరికలు తీర్చుకోవాలనే తహతహతో కూడని పనులతో పతనమై భ్రష్టుడయ్యాడు. అయం హి కృత నిర్వేషో జన్మకోట్యాం కోట్యం హాసామపి యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరేహే. ఈ యమదూతలారా, ఈ అజామిలుడు బుద్ధిపూర్వకంగా కాకపోయినా పరమ శుభప్రదమైన మోక్షదాయకమైన నారాయణ నామాన్ని ఉచ్చరించాడు. కాబట్టి ఇతడు కోటి జన్మల పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే అని విష్ణుదూతలు చెప్పారు. అది అసలు మామూలుగా శాస్త్రవచనమే దేహావసాన దర్శన సమయంలో నారాయణ కీర్తనే అని చెప్తారనమాట. నారాయణ నారాయణ అనే నాలుగు దేహం తను త్యాగే నారాయణం అని స్తోత్రంలో కూడా ఉంది. ఏ సమయంలో ఏ నామం పలకాలి అది.
అది ఉంది అమ్మా. నామం అంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫలితం చెప్తున్నారు. శివనామం తక్కువ, నారాయణ నామం ఎక్కువ, అది కాదు అక్కడ చెప్తున్నది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క నామానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. అది అన్నమాట అక్కడ చెప్తున్నది. అజామినుడు చాలా క్షుద్రమైన జీవన విధానాన్ని ఎంచుకున్నాడు. కామం చేత పతనమైపోయి ఒక వేశ్యను వివాహమాడి ఆమెతో సంతానం పొంది వారిని పోషించడానికై ఏదైనా చేయవచ్చని దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, సురాపానం, మాంసఖాదనం మరిగి భ్రష్టుడయ్యాడు. అజామినుడికి 10 మంది సంతానం కలిగారు. 10వ సంతానానికి నారాయణ అని పేరు పెట్టాడు. మరణావస్థ దగ్గరకు వచ్చినప్పుడు యమకింకర్లు వచ్చారు. ప్రతి వారికి ఈ దశ వస్తుంది. శరీరమే నేను అనుకునేవారు జీవుడంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ శరీరం లేకుండా తిరిగేదెవరు? దానిని ఆత్మ అంటారా? కాదు. ఆ శరీరం లేకుండా తిరిగే 2 శరీరాలున్నాయి. అవి సూక్ష్మ కారణ శరీరాలు. ఇవి ఎప్పుడు మొదలయ్యాయో తెలియదు, కానీ ప్రకృతిలో తిరుగుతూనే ఉన్నాయి. మోక్షం పొందే వరకు ఈ 2 శరీరాలు ఉంటాయి. ప్రళయాలు వచ్చినా ఇవి పోవు. నిద్రపోయి పొద్దున్న లేచినట్లు అప్పుడు సర్దుమణిగి మళ్ళీ వస్తాయి. మరణంతో దేహం పోతుంది. మోక్షంతో సూక్ష్మ కారణ శరీరాలు పోతాయి. ఈ జన్మకు ముందు జీవుడు ఎన్ని తిరుగుళ్ళు తిరిగాడో ఈ ఉపాధి ఇప్పుడు వచ్చింది. ఆ ఉపాధిగతమైన దేహాత్మాభిమానం చేత పాపాలు వస్తున్నాయి. దానితో భ్రష్టుడయ్యాడు. జీవిత చివరి అవస్థలో కింకరులు కనబడ్డారు. ప్రతి వారికి కనబడతారు. కానీ అందుకేనంటమ్మా అలా చివరి సమయంలో మలమూత్ర విసర్జన అయిపోతుంది. ఆ యమకింకర్లు కనిపిస్తారంట. అప్పుడు ఇంకా వాళ్ళకి తెలియకుండానే మలమూత్ర విసర్జన అయిపోతుంది. అవి అయిందంటే ఇంకా పోతారని. అది చివరికి అవి పోయిన వెంటనేనన్నా కావచ్చు, లేకపోతే అవి అయిన వెంటనేనన్నా పోవచ్చు అని చెప్తానమాట శాస్త్రం. అది జీవులుగా మెలుకోవాలి అంటే ఎన్ని అంశాలు ఉంటాయి. అది మొత్తం అన్ని అవస్థలో యమకింకర్లు కనబడ్డారు. ప్రతి వారికి కనబడతారు, కానీ తిరిగి పరిష్కారం చేసుకునే అవకాశం ఉండదు. కానీ అజామిలునిది ఏమీ అదృష్టమో, అతనికి యమదూతలు కనబడగానే దూరం భయపడి దూరమున నాడు బాలుడు బోరున తన చిత్తసీమ బుడగట్టెనో నారాయణ 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 అనుచు ఆత్మనందను నుడివెన్ భాగవత శ్లోకం. దూరంగా ఆడుకుంటున్న తన కొడుకును నారాయణ నారాయణ అని పిలిచాడు. వాడు చేసుకున్న పుణ్యాలలోకెల్లా గొప్ప పుణ్యం ఆఖరి కొడుకుకు ఏవేవో పనికి దాని పేర్లు పెట్టకుండా నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. అది అన్నమాట. అది గొప్ప పుణ్యం. అంటే కొడుకునే పిలిచినా భగవన్ నామం కదమ్మా. ఇది నిజానికి చాలా ప్రాచుర్యమైన కథ. ఎందుకంటే అందుకే ఇది తెలిసే మనకు ముందంతా అటువంటి పేర్లు పెట్టేవాళ్ళు. దేవుడి పేర్లు, భగవంతు ఆడపిల్లలకైతే అమ్మ పేర్లు, లక్ష్మీదేవిదో, పార్వతీదేవిదో, సరస్వతీదేవిదో, అట్లా రాధమ్మో అట్లా ఏదైనా. మగ పిల్లలకైతే శివుడి పేర్లో, నారాయణుడి పేర్లో, వెంకటేశ్వరుడి పేర్లో అట్లా ఏవో ఒకటి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అదే చెప్పాను కదా, పేర్లకి అర్థం ఉంటుంది, కానీ ఆ అర్థం మనకి భగవంతుని స్ఫురింప చెయ్యదు. భాష తెలిసినప్పటికీ కూడా నామరూపాలతో ఉన్న భగవంతుణ్ణి స్ఫురింప చెయ్యదు. ఇప్పుడు అదే నీకైతే రామ అంటే పరమార్థం వేరు. ఆ పరమార్థం నీకు తెలిసి ఉండవచ్చు, కానీ రామ అంటేనే నీకు గుర్తు వచ్చేది శ్రీరామచంద్రుడు. ఆ రూపము, ఆ భావన, ఆ స్వామి అవతారము అవన్నీ నీకు స్ఫురక్కి వస్తాయి. నీకు తెలిసినట్టుగా రాకపోయినా అవన్నీ నీకు ఉన్నాయి మనసులో. అలాగా ఇప్పుడు కృష్ణ, నారాయణ, శివ ఇవ్వంటే నువ్వు అదే పేర్లు ఉన్నప్పటికీ కూడా, అటువంటి అర్థమే ఉన్న పేర్లైనప్పటికీ కూడా నీకు ఆ పేరు ఆ భగవంతుడిని స్ఫురింప చెయ్యదు. చెప్పాను కదా మొన్న దృష్టాంతాలు. అట్లా పేర్లేమో ఉంటాయి సంస్కృతంలో, మంచి అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు అద్వైతాన్ని పేర్లు పెట్టుకున్న వాళ్ళు, వేదాంతాన్ని పేర్లు పెట్టుకున్న వాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకు అవి పిలిచినప్పుడు ఆ భావన స్ఫురించడం చాలా కష్టం. అదే మనకి నారాయణ, లక్ష్మి, పద్మ, సీత ఇట్లా పేర్లు పిలిస్తే వెంటనే మనకు అది అమ్మ స్ఫురణ వస్తుంది, స్వామి స్ఫురణ వస్తుంది. అది అన్నమాట. పోనీ నీకు స్ఫురణ వచ్చినా రాకపోయినా అదో విష్ణుదూతలు వస్తారు. భగవంతుని స్ఫురణ లేకుండా అదే నేను అంటున్నది.
మనకు స్ఫురణ ఉన్నా రాకపోయినా విష్ణు దూతలు వస్తారు అంటున్నది. అందుకనే నేను అంటున్నది ఆ స్వామి నామానికి అంత గొప్పతనం ఉంది. అది మనం ఒప్పుకోవాలి, అది ఒప్పుకోవాలి. వేరే పేర్లు పిలవడానికి కూడా అంత సులభం కాదు. వేరే పేర్లు పెట్టుకుంటే ఇప్పుడు పిలిచినా ప్రయోజనం లేదనమ్మా, నేను చెప్తా ఉండేది. పిలిస్తే సులభంగా వస్తుందో సస్తుందో దాని కథ వేరు. మన పిలిచిన ప్రయోజనం ఉండదు కదమ్మా, మనకు ప్రయోజనం కలగాలి కదా. అది ఉం? అందుకనే భగవత్ స్మరణ నీకు తెలుసో తెలియకోనైనా జరుగుతూ ఉండాలి. ఆ పిల్లలు ఇంట్లో అప్పుడు ముందు కాలంలో 10 మంది పిల్లలు, 10 మందికి ఇట్లాంటి పేర్లు అనమాట. అవును. అమ్మ, మేము చిన్నప్పుడు మేము చిన్నప్పుడు ఎవరో ఇట్లా ఎక్కువ మంది పిల్లలు వాళ్ళు కేశవనామాలు వరుసగా పెట్టారంట. కేశవ, నారాయణ, మాధవ, గోవింద వరుసగా. అంటే అంతమంది కొడుకులు వరుసగా కేశవనామాల్లో వచ్చే పేర్లు పెట్టారన్నమాట. మంచిది కదా, పొద్దుస్తే మనం కేశవనామాల స్మరణ జరుగుతుంది. ఒక్కొక్క పదం ఎంత తెలుసా, 24 నామాలు మహామహిమాన్వితమైనవి. ఆయన విష్ణు సహస్ర భాష్యంలో చెప్తారు, ఒక్కొక్క నామము అంత పరమార్థాన్ని బోధిస్తాయి అనమాట. 24 అంటే ఇన్ని సహస్రనామాల్లో 20 అంటే స్వామికి అనంత నామాలు, అనంత నామాల్లో ఈ 24 నామాలకి మరీ ఎక్కువ ప్రత్యేకత. అది అన్నమాట. అంటే దానికి లీలార్థము, పరమార్థము, నిరుక్తార్థము, అన్ని రకాల అర్థాలు ఉన్నాయన్నమాట ఆ నామాలకి. కాబట్టి మనకు అంత విశిష్టమైన నామాలు అన్నమాట. మనం ఏమంటే ఇప్పుడు ఓల్డ్, అదే ఓల్డ్ పేర్లో ఓల్డ్ ఏంటి కొత్తది ఏంటి ఇప్పుడు ఏంటంటే అదే చెప్తే కదా, ఏడుపు గొట్టు మొక్కము అని పెట్టుకునే పేరు. ముందే ఏడుపు ఏడుపు పోదు. ఆ ఏడుపు పోవడానికి ఎన్ని కష్టాలు. దానికి అస్మిత అని ఇట్లా ఏవేవో పేర్లు. శోభిత, ఆ, గ్రసిత. శోభిత అంటే క్షోభింప చేసేది అనమాట. గ్రసిత అంటే అన్ని మింగేసేది. ఆ అమ్మకున్నాయి ఎట్లా పేర్లు, అన్ని మింగేసేదని. అంటే ఆమె ప్రళయకారికగా చూపించినప్పుడు అలా అన్ని మింగేసేదని చెప్తారు. మనం మామూలు వాళ్ళకి గ్రసిత అని పెడితే అన్ని మింగేస్తుంటే ఏం ప్రయోజనం, లేకపోతే అట్లా మింగే బుద్ధి వస్తే ఏం ప్రయోజనం. అంటే పేరు పలికినప్పుడు, పేరు చెప్పినప్పుడు దానికి ఒక ప్రకంపనలు వస్తాయి, దాంతో ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. అవన్నీ ఉన్నాయి కదా, ఏం లేకుండా ఏదో మనం పెట్టుకోవడం కాదు కదా. ఉం? ఇప్పుడు నామం ఎక్కువ పలికే వాళ్ళు అంటేనే అబ్బాసి బొమ్మలాచార్యులు వారే గుర్తొస్తారు. అవును. ఆయన ఏం చేస్తానో నామమే, ఏదైనా ఎంచాలి అంటే కూడా ఆయన నామమే. అవును. శ్రీరామ శ్రీరామ ఎంచేవాళ్ళు ఆయన గురించి చెప్పగా అంత మా రామనామం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నామం అంటేనే నిజానికి నామ మహిమ అంటేనే అక్కడ రామనామ మహిమే ఉంటుంది. ఎన్నైనా చూడండి పుస్తకాలు, తారక నామం, రామనామం, అదే రామనామానికి అంత ఇదనమాట. ఇప్పుడు మామూలుగా నామం పట్టుకున్న వాళ్ళు కూడా 100కి 90 మంది రామనామం, రామనామమే. అంతే. తారక నామం అని పేరు వేరే ఉన్నాయి, అదే అని చెప్తాడు. 16 మంత్రాలు 18 మంత్రాలు ఉన్నాయంట శాస్త్రాల్లో, ముక్తి మంత్రాలు. కానీ జనరల్ గా తారక మంత్రం అంటే రామ మంత్రం అని అందరికీ బుద్ధి. ఆ అది వేరే ఉన్నాయి. ఇప్పుడు శివ మంత్రం తారక మంత్రమే, వాసుదేవ మంత్రం, నారాయణ మంత్రం, ఇవన్నీ తారక మంత్రాలే. అయినప్పటికీ కూడా మనకి తారక మంత్రం అంటే రామ మంత్రమే స్ఫురణ. అది మామూలుగా నామానికి కూడా అంతే, రామనామం. ఇప్పుడు ఎక్కడన్నా చూడండి భజన్స్ అంటే రామ భజనలే, అఖండ రామ భజన అంటారు కానీ అఖండ కృష్ణ భజన, అఖండ శివ భజన ఉండదు. రామ రాత్రంతా అంటే అఖండ రామనామమే. ఉమ్ అక్కడెక్కడో చెప్పారమ్మా, అది ఎన్ని వేల సంవత్సరం నుంచి నందుడి చెప్పాడు మొన్న. అక్కడెక్కడో ఒక ఇది చెప్పారు, ఎన్ని వేల సంవత్సరాల నుంచి కంటిన్యూస్ రామనామం జరుగుతూనే ఉంటుంది. ఆంధ్రలోనే ఎక్కడో చెప్పారు ఆయన. ఒక వీడియో పెట్టారు, ఏదో మర్చిపోయాను. అక్కడ జరుగుతూనే ఉందంట రామనామం. అలాగే ఈవెన్ శివానంద ఆశ్రమం ఋషికేశ్ అంతేనమ్మా, ఆల్ 24 అవర్స్, ఎన్నో వందల వేల స్వామీజీ ఉన్నప్పటి నుంచి జరుగుతాం. అంటే శివానందజీ మహారాజు ఉన్నప్పటి నుంచి. శివానందజీ మహారాజు చిన్మానందుల వారి గురువు. ఇప్పుడు చిన్మానందుల వారి దేహం వదిలేసే దగ్గర దగ్గర 35 సంవత్సరాలు 30 సంవత్సరాల పైన అయిపోయింది. ఆయన గురువు. అప్పటి నుంచి కూడా అక్కడ రామనామం జరుగుతూనే ఉంటుంది. పప్ప రామదాస్ ఆశ్రమంలో కూడా అంతే రామనామం జరుగుతూనే ఉంటుంది. అలాగా రామనామం జరిగే దగ్గర జరిగేది చాలా దగ్గర ఉంది. అది అంటే నామం అంటేనే జనరల్ గా రామనామం తోటే లింక్. అది
ఏదో అసలు ఆయన చేసిన పాపాలు తెలిస్తే 21 నరకాల్లో మార్చి మార్చి పడుతూ ఉండాలి అజామినుడు. అలాంటి పాపాలు చేసి నారాయణ అని పలకడం వల్ల నేరుగా వైకుంఠ ప్రాప్తి లభించకపోయినా కాచుకు కూర్చున్న నరక బాధలన్నీ పోయాయి. అది ఇతనిని అనుగ్రహించిన వైఖరి మరోలా ఉంది. ఎప్పుడైతే ఆ అజామినుడు యమకింకరులను చూచి నారాయణ అన్నాడో లేదో, వెంటనే యమకింకర్లు ఆశ్చర్యపోయేటట్లుగా నారాయణ నామం శ్రవణం వల్ల విష్ణుదూతలు వచ్చారు. వారికి యమదూతలు దండం పెట్టి, అయ్యా మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అజామినుడు చేసిన పాపాల వల్ల ఇతను మావాడు అని చెప్పడానికి సరిపోతున్నాయి, మీ వాడని అనడానికి ఒక్క చిహ్నము లేదు అని అంటే విష్ణు ధర్మం అతి సూక్ష్మం, మీకు తెలియదు. పాపాలు చేస్తారు గాని వాటికి శాస్త్రంలో ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే పాపాలు పోతాయి. మానవుడైన వాడు జన్మలో ఒకసారి కూర్చొని ఎన్నెన్ని పాపములు చేశాడో తలంచుకొని ఈ పాపములు పోగొట్టుకోవడానికి ఏదైనా పరిహారములు ఉన్నాయా అని పెద్దలను ఆశ్రయించి వారి ముందు పరితాపం పొంది పశ్చాత్తాపము చెంది ప్రాయశ్చిత్తాన్ని ఉపదేశించమని అడగాలి. దీనిని ఎంతమంది చేయగలరు? తనను తాను మభ్యపెట్టుకుంటూ ఇతరులను మభ్యపెడుతూ జీవిస్తూ పుణ్యాత్ముడనే భ్రాంతి చెందుతూ ఉంటారు. కానీ పైవాని లెక్కలు తప్పవు. అది అంటే మనం పుణ్యాత్ములను భావించుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనకు అదే గుర్తుంటుంది. ఒకటి చేస్తే 10 గుర్తుంటాయి. ఏది చేసినా మన పేరు, ఏది చేసినా మన ఫలాసక్తి. భగవంతుడి పేరులో చేద్దాము భావన ఉండదు మనకి. అంటే ఏదైనా కానీ మనమే ముందుకు వస్తుంటాం చూడండి. మనం ఎంతకాలం ముందుకు వచ్చినా మొట్టికాయలు తినడమే కదమ్మా. ముందుకు వచ్చిన కొద్దీ మొట్టికాయలు తినడమే కదా. భగవంతుడి ప్రీతి కొరకు చెయ్యాలి ఏ పని చేసినా. ఫలాసక్తి ఆశించకూడదు. అట్లా చేస్తేనే మన కర్మలు కట్టవడం కష్టం. ఇంకా మనం ఫలాసక్తితో మన పేర్లు చూపించుకోవడానికి అదే కవిలను స్వామి చెప్పేవారు చూడు, ఫ్యాన్ మీద పేర్లు రాసి ఫ్యాన్ అయ్యొద్దు పేరు కనపడదు. ఇప్పుడు ఫ్యాన్ ఇచ్చిండేది ఏమిటికి? వేసేదానికి కదా. అది తిరిగితే పేరు కనపడదని ఫ్యాన్ అయ్యొద్దంటే ఇంకేం ప్రయోజనం? ఇట్లుంటుంది మన పేర్ల కదా. అది అన్నమాట. అలాగంటే మనం పేరు కోసం చేస్తున్నాం కానీ పనులు మన కోసం భగవంతుడి కోసం చేయడం. అదే అంటున్నది, చూపించుకోవడానికి ముందుకు వస్తూనే ఉంటామమ్మా. నిత్య నైమిత్తిక కర్మలు తప్పకుండా చెయ్యాలి. సంధ్యావందనం చేయగానే మోక్షం వస్తుందని భ్రాంతి చెందకూడదు. అవి పాపం పోగొట్టుకోవడానికి చెప్పారు. ఇవి కాకుండా విశేషమైన కర్మలు విశేష పాపాలు పోవడానికి ఉన్నాయి. వీటిని గురువుల ద్వారా తెలుసుకుని ఆ పాపాలు తొలగించుకుని క్రియలు చెయ్యాలి. పాపాలు తొలగించుకోవడానికి చేసే పనులకు ధర్మము అని పేరు. అది ధర్మం అంటే ఏదో మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారనేదే కాదు. అది అవి పాపం పోగొట్టుకోవడానికి చెప్పారు. ఇవి కాకుండా పాపాలను ధర్మం అని పేరు. ధర్మేణ పాపం అపనుదతి. ధర్మముతో పాపాలను తొలగించుకునే ప్రయత్నం ప్రతి వారు చేసుకోవాలి. మమోపాత్త దుర్భిక్షయార్థం ఎందుకు అంటే శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అదెందుకు అంటే శ్రీ పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం. ఈశ్వరానుగ్రహం వారికి ప్రతిబంధకాలుగా ఉన్న పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోవాలి. అది అన్నమాట. ప్రతిబంధాలు. అజామినుడు ఈశ్వరానుగ్రహ ప్రతిబంధ రూపమైన పాపాలు చాలా చేశాడు, కానీ ప్రాయశ్చిత్త కర్మలు చేయలేదు. ప్రాయశ్చిత్తములు చేయకపోతే ముక్తి పొందడానికి అవకాశం లేదు. యమదూతలు చెప్తున్నారు, మాకు తెలిసి అజామినుడు ప్రాయశ్చిత్తాలు కూడా చేయలేదు. మాకు తెలిసి వీళ్ళందరూ ఏంటంటే కర్మ సాక్షులు అంటారు జగత్తులో. అంటే మనకి గరుడ పురాణంలోనూ దీంట్లో వస్తుంది. ఈ మామూలుగా కూడా పంచమహాభూతములు, సూర్యుడు, చంద్రుడు, తర్వాత ఇంకా ఎవరమ్మా పంచ మహాభూతాలు, మనలో ఉండే జీవుడ అంతర్యామి అంటే అది ప్రభు. వీళ్ళందరూ కూడా కర్మ సాక్షులు.
వీళ్ళందరికీ మనం ఏం చేసినా తెలుస్తూ ఉంటుంది. వీళ్ళందరూ స్వామికి లెక్కలు చెప్తారనమాట పోయి. మనం అంటే అంతర్యామి అంటే ఆల్రెడీ అది మనకు తెలిసిపోతుంది. ఆయనకి తెలుసు, కానీ వీళ్ళకి ఒక పని చెప్పాడనమాట ప్రభు. అందరు చేసేది గమనించండి అని. ఉమ్, అందరు పోయి అదే అష్టముక్తి, అందరూ పోయి లెక్క చెప్తారనమాట స్వామికి. అలాగా అందరూ కూడా అదే మనం అర్థం చేసుకోవాలి. అందరూ చూస్తున్నారు మనల్ని, ఎవరికి తెలియకుండా ఏదో చేస్తున్నామని అనుకోకు. నీలో ఉన్నవాడు గమనం లేకపోయినా, అంటే నీలో ఒక ప్రభు ఉన్నాడు, ఆయన గమనిస్తున్నాడు అనేది కొంచెం సూక్ష్మం. అది కాకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళంటే మనుషులు కాదు వీళ్ళందరూ. అది సూర్య చంద్రుడు వీళ్ళందరూ చూస్తున్నారు. మరి అందుకనే వాళ్ళందరూ లెక్కలు చెప్తారనమాట స్వామికి. అది ఉమ్. పాపాలు చేసేటప్పుడు ఎవరూ చూడలేదని అనుకుంటాం, కానీ సూర్యుడు చంద్రుడు పంచభూతాలు ఇక్కడే ఇచ్చాడు కింద, అది మనం చూడలేదు. అజామినుడు చాలా మంది ఉన్నారు అనడానికి అది ఇక్కడ యమదూతలు అతను చాలా పాపం చేశాడు అనడానికి సాక్షులు చాలా మంది ఉన్నారు. మీరు హఠాత్తుగా వచ్చేశారు కనుక మీతో వాదించకూడదు, కానీ ఆ వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. అది చూసే యమధర్మరాజు మమ్మల్ని ఇక్కడికి పంపించారు అని చెప్పారు. ఎవరు? యమదూతలు, విష్ణుదూతలకి. భాగవతంలో వస్తుంది కదా యమదూతల విష్ణుదూతల సంవాదం. పాపాలు చేసేటప్పుడు ఎవరూ చూడలేదని అనుకుంటాం, కానీ సూర్యుడు చంద్రుడు పంచభూతాలు ఆఖరికి మనస్సుతో సహా 14 రకాల సాక్షులు. 14, మనం 7-8కే వచ్చాం, 14 చెప్తున్నారు. 14 రకాల సాక్షులు ఉన్నారని శాస్త్రం చెప్తుంది. పాపం చేశామని మనస్సు వచ్చి చెప్తుంది, మరి దానితోనే పాపాలు చేస్తారు. దీనిని బట్టి మనస్సుకు జీవునికి కూడా భేదం ఉంది, అది తెలియాలి. అక్కడ దాని కన్ను ఎవడు మూయగలడు? ఆ సాక్షుల ఆధారంగా వీడివన్నీ పాప చరిత్రలే అన్నారు. ప్రాయశ్చిత్త కర్మలు గత జన్మలలోని పాపాలను మాత్రమే తీసివేస్తాయి. అది ప్రాయశ్చిత్త కర్మలు గత జన్మలోని పాపాలను మాత్రమే తీసివేస్తాయి, ఈ జన్మలోని పాపాలను అవి తీయలేవు. మరి ప్రాయశ్చిత్త కర్మలు చేయడం ఎందుకు అంటే, ఆ పాపాల వల్ల సత్కర్మాచరణ చేసే అర్హత లేదు. ఈ జన్మలో సత్కర్మాచరణ చేసే అర్హత ఉండదంట ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే. అదే అందుకేనమ్మా ఈ యజ్ఞయాగాల కర్మలో ఫస్ట్ ప్రాయశ్చిత్త కర్మ చేపిస్తారంట. అది ఈయన చెప్పాడు ఇక్కడ ప్రవచనంలో. యజ్ఞంకి ఏదైనా హోమం కూర్చుంటే ప్రాయశ్చిత్తం చేపిస్తారంట. తెలిసి తెలియని ఎన్నెన్నో ఉంటాయి కదా. అవును, సంకల్పంలో చెప్తారు. అది మీకు ప్రాయశ్చిత్తం అని తెలుసో తెలీదో చేపిస్తారు మా ప్రాయశ్చిత్త కర్మ. యజ్ఞయాగానికి దానికి ముందు, ఉపనయనానికి ముందు, వాటికన్నింటికి ప్రాయశ్చిత్త కర్మ చేపిస్తారు. అంటే అది ఎంతవరకు శాస్త్రీయంగా చేస్తారో వాళ్ళు, వీళ్ళకి ఏమర్థం కాదులే. ఫస్ట్ పాయింట్, వాళ్ళు చెప్పరు. వీళ్ళకి చెప్పినా ఇప్పుడు వాళ్ళకి వినే ఓపిక ఉండదు. నేను మొన్న అదే అంటాను స్వామితో, అంటే మా ఇంటికి పూజకు వచ్చినప్పుడు శివస్వామితో, మీరన్నీ చెప్పాలి స్వామి, వాళ్ళకి ఏదైనా తెలియ చెప్పాలి అంటే, అమ్మ మేము చెప్పితే వాళ్ళకి టైం ఉండదు కదమ్మా, మనకు వినే ఓపిక ఉండదు. జల్దీ ముగించండి స్వామి అని మాట్లాడతారమ్మా. ముగించండి అంటాము మేము, ఇంకేం చెప్తామమ్మా. అందుకని తెలిసినా మేమేం మాట్లాడడం, నోరు మూసుకొని పోతాం. వాళ్ళకు తెలిసిందే సగం సగం, ఆ సగమైనా మనకు తెలుసుకునే ఓపిక, ఆసక్తి ఉండాలి కదా. మొట్టమొదట ఏదైనా కర్మ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నామని అర్థం చేసుకోకుండా చేస్తే దానికి ఏ ఫలితం, 1% ఫలితం ఉంటుంది అంతేనా. ఏ కర్మైనా ఎందుకు చేస్తున్నాం అర్థం చేసుకోవాలి. ఒక శ్రద్ధాభక్తితో నువ్వు చేశావంటే తెలియకపోయినా తెలిపిస్తాడు భగవంతుడు. నీకు ఆ శ్రద్ధాభక్తి లేకుండా ఏదో మొక్కుబడిగా ఊరికే చేసేస్తూ ఉంటే దానికి ఎటువంటి ఫలితం, చాలా తక్కువ, అతి తక్కువ. లేదని మనం చెప్పలేము, చాలా తక్కువ అన్నమాట. అందుకనే ఏ కర్మైనా కానీ తెలిసి చెయ్యాలి, ఎందుకు చేస్తున్నా, దాన్ని ఎలాగ చెయ్యాలి. విధి విధానం నీకేం తెలియదు అనుకో, పోనీ భగవంతుడు ప్రీతిగా, భగవంతుడు మెచ్చేటట్టు నువ్వు ముందుకు చూపించుకోకుండా నువ్వు నీ తలనొప్పంతా తీసుకురాకుండా చెయ్యి. పోనీ ఇప్పుడు విధి విధానం, ఏదో ఇప్పుడు ప్రదక్షిణ చేయాలంటే విధి విధానం అంటారు, కొండెక్కాలంటే విధి విధానం అంటారు. మనకు అవన్నీ తెలియదు. పోనీ ఓకే, ఏదో భక్తితో భగవంతుడు ఉన్నాడు, ఆయన ప్రదక్షిణ చేస్తున్నామనే భక్తితో చేసుకోవచ్చు చాలు.
ఆ భక్తి ఉంటే నీకు అన్ని విధి విధానాలు ఫుల్ఫిల్ అయిపోతాయి. అది మాతాజీ అన్నమాట. దుడ్డిస్తే అయిపోయా అంటారు మాతాజీ. దానికి మాట విన్నప్పుడు అంత భలే బాధ అవుతుంది మాతాజీ. ఏమమ్మా దుడ్లు ఉంటే అయిపోయినా? కాదు మాతాజీ, ఇప్పుడు ఏదో ఉంటుంది, తప్పేదో జరిగింది, లేకపోతే మనకి ఏదో కష్టం వచ్చింది, లేదు ఇట్లా పూజ చేస్తాము, లేకపోతే ఇట్లా దర్శనం చేసుకుని వస్తే నీకు ఇంకేం పని లేదు, దుడ్లేసేయకూడదు హుండీలో ఊరికే అంటారు. అది చాలా బాధేస్తుంది మాతాజీ. అట్లా సర్కమ్స్టెన్స్ ఎట్లా అవాయిడ్ చేయాలా అనేది కూడా అర్థమయ్యే కోపం వచ్చేస్తుంది మాతాజీ ఆ మాట వినేపటికి. దుడ్లతో అన్ని సరిపోయేటట్లుంటే అన్ని ఇంకేమమ్మా దుడ్డుతో అయిపోతుంది అని అనుకునేస్తారు మాతాజీ. అసలు పెద్దవాళ్ళకి అంత మాత్రం ఇది ఉండే అంటే ఇంకా పిల్లలకి ఏమిటికి వస్తుంది మాతాజీ. అది కరెక్ట్. ఎవరికి చెప్పాలా అందుకే అనేది కూడా అర్థమయ్యలేదు. అంటే అందుకేనమ్మా ఇప్పుడు పర్సనల్ అందరూ పెద్దవాళ్ళు పిల్లలు అందరు ఇట్లా తయారవ్వడం అది అదే దౌర్భాగ్యం. అంటే మనం ఏం చేస్తాం? దౌర్భాగ్యం అంటే ఇదే చాదస్తం అనుకుంటాను. అనేస్తారు మాతాజీ. ఏం చెప్తే కూడా చాదస్తం అనేస్తారు. అది తట్టుకునేక లేదు. ఒకసారి ఇట్లయిపోతా ఉండామి అనేసి మాతాజీ. అంతేనమ్మా, ఏం చేయలేం. మరి అదే మరి సహవాస దోషం అనేది. మనకు ఏమీ లేకపోయినా పక్కన వాళ్ళు ఇలాగుంటే ఆ దోషం మనకి అంటుకుంటాయి. అది మనం ఏం చేస్తాం? మరి అటువంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నప్పుడు మరి ఇప్పుడు మనం ఏదైనా ఉల్లిపాయ కోస్తాము, ఉల్లిపాయ గబ్బు వాసన ఆ చాకుకి అంటుకుంటుంది. అదంతే, తప్పదు. దాంతో ఆ ఉల్లిపాయతో చాకు సహవాసం చేసినందుకు దానికి తప్పదా కంపు వాసన? నిజానికి చాకుదేం తప్పు లేదు, కానీ దాంతో కదా. అందుకనే వేరే జీవితో సంబంధం మనకి ముందుకు ఎదుగుదలనివ్వదు. ఎందుకు కారణం అంటే వాళ్ళవన్నీ మనకు అంటుకుంటూ ఉంటాయి. అంటించుకోకుండా ఉన్నా కొన్ని అంటుకుంటాయి. దానివల్ల మనం ఏం చేయగలం మరి? అందుకే కనీసం భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలమ్మా, వదిలిపెట్టదు. అది మనకి ఇచ్చే ఆయప్పకు మనం హుండీలో దుడ్డేస్తే మంది అన్ని వెళ్ళిపోతుందా? అది చాలా సంఘటన అవుతుంది మాతాజీ. ఆయప్ప ఇచ్చేదే ఆయప్పకి ఏంటో పెద్దగా మనం ఎత్తుకొని పోయి ఆయప్ప ఇచ్చిన దుడ్డు ఆయప్పకి మనం అక్కడ హుండీలో పెట్టేది. అది సంఘటన అవుతుంది. కనీసము ఒక నిమిషమో ఒక 10 నిమిషాలు దేహానికి ఒక ఇంత ఇదైనా ఇస్తే ఒక అణురేణంతనే ఏమైనా తగ్గుతుందేమో అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ మాటలు వినేపటికి ఒక తర బాధ, సంఘటన, కోపం అన్ని వచ్చేస్తుంది మాతాజీ. మనం ఇట్లా పెద్దవాళ్ళు మనమే ఇట్లుంటే బిడ్డకి మనం ఏం నేర్పించిన వాళ్ళు అవుతాం అనిపిస్తుంది మాతాజీ. అంటే నేను ఎక్స్ప్రెస్ చేసుకునేస్తా ఉన్నాను మాతాజీ. చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు. మంచిదేలే, చెప్పి ఎప్పుడే కానీ బాధ బయట పెడితేనే పోతుంది, లోపల పెట్టుకుంటే అది ఇంకా బాధేస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది మాతాజీ. దుడ్డుతో అన్ని కోల్చుకోవచ్చు అనేది భలే తప్పు అనిపిస్తుంది మాతాజీ. ఏం చేస్తామమ్మా, వాళ్ళకి అదే తెలుసు, డబ్బు సంపాదించడం. అందుకే భగవంతుడు ఒకేసారి స్త్రీయో వైశ్య తథా శూద్ర అంటాడు. మామే పార్థ వ్యపాశ్రిత్య ఏపిస్యు పాపయోనయ స్త్రీయో వైశ్య తథా శూద్ర అంటాడు. వీళ్ళందరూ పాపయోనులు అని. మరి పాపంతో మామూలుగా మానవ జన్మ అంటేనే పాప పుణ్యం మిశ్రితం. దాంట్లో ఈ 3 కేటగిరీలు ఇంకా పూర్తి పాపమే. స్త్రీలు, వైశ్యులు, శూద్రులు. మనం లెక్కేసుకోండి, మనకి ఎంత కష్టపడాలి మనం. ఎవరు ముగ్గురు? కంట్రోల్ కంటే బంగారు అక్కడ ఏంటంటే మనకి బుద్ధి వికాసం ఉండాలి ఎప్పుడే కానీ. బుద్ధి వికాసం ఉన్న జన్మలైతే మనకు ఎదుగుదల పొందడానికి అవకాశాలు ఎక్కువ. అది బ్రాహ్మణ క్షత్రియులకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గుణము, బ్రాహ్మణులు పూర్ణంగా సత్వగుణం, క్షత్రియులు సత్వమిశ్రిత రజస్సు. కాబట్టి వాళ్ళకి సత్వగుణ ప్రిడామినెంట్ గా ఉంటుంది. కాబట్టి బుద్ధి ఉన్నతమైన దాన్ని, అంటే ఈ జన్మది మట్టుకే కాకుండా ఇటువంటి కర్మ చేస్తే మనకి ఎందుకు ఎటువంటి జన్మలు వస్తాయి, ఈ జన్మలో మనం ఎలాగ వీటిని పోగొట్టుకోవాలి, ఈ విధంగా బుద్ధి ఆలోచించే కెపాసిటీ ఉంటుంది వాళ్ళు. అందుకు అవి ఉన్నత జన్మలని పెట్టారు. ఇక్కడ కంట్రోల్ కోసం కాదు. ఇక్కడ ఏంటంటే బుద్ధి వికాసం ఉండదు. ఇప్పుడు శూద్రులు చూడండి, ఇప్పుడు మన పని వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏ మాత్రం తల ఉండదు. ఇప్పుడు ఈ ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్, మేసన్స్ వీళ్ళు వస్తారు, ఎంత పిచ్చి పిచ్చిగా చేస్తుంటారంటే పనులు. వాళ్ళ పనే, వాళ్ళకి టెక్నిక్స్ మేము చెప్పించిన కాలాలు ఉన్నాయి. అట్లా కాదు, ఇలా చెయ్యండి, ఇలా చేస్తే సరిపోతుందని. బుద్ధి వికాసం ఉండదమ్మా వాళ్ళకి. ఇక్కడ కర్మలోనే నీకు బుద్ధి వికాసం లేకపోతే ఇంకా పరమాత్మ వైపు జన్మలకు కారణాలు తెలుసుకునేది చాలా సూక్ష్మమైన విషయం. ఈ వైశ్యులకి, మామూలుగా స్త్రీలకి వికాసం తక్కువ.
అక్కడ జెండర్ తో కాదు, నిజానికి స్త్రీ అని భగవంతుడు అనిండేది. ఉపాధి పరంగా కాదు, బుద్ధిపరంగా ఎక్స్పోజర్ ఉండదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే చాలా ఎమోషనల్ ఆడవాళ్ళు. ఆ ఎమోషనల్ అంటే ఉపాధి పరంగా కాదు, బుద్ధి పరంగానే మాట్లాడుతున్నాను నేను. ఆ ఎమోషనల్ ఒకటి, మళ్ళీ భయం ఒకటి. ఇవన్నీ నీకు ఎదుగుదలకు మహా ప్రతిబంధకాలత్మ, చాలా కష్టమైనవి. ఈ ప్ర ఆ తమో గుణం నీకు అలాంటివన్నీ తీసుకొస్తుంది. భయము, బుద్ధి వికాసం లేకుండా ఉండడము, అవన్నీ అన్నమాట. అందుకు ఒక్కసారి భగవంతుడు పాపయోని అనేశాడు. అందరూ పాపాత్ములే, పాపం లేకుండా ఎవ్వరికి మానవ జన్మ లేదు. అయితే వీళ్ళకి ఇంకా ఎక్కువ అన్నమాట. అందుకనే ఎక్కువ కష్టపడాలి. మనకు ఒక వికాసం వచ్చిందనుకోండి, ఇలాంటి జీవనం ఉందనుకోండి, ఎక్కువ కష్టపడాలి మనం భగవంతుని పట్టుకోవడానికి కానీ, ఆ పాపం పోయి భగవంతుడిలో నిష్ట కలగడానికి కానీ ఇంకా పరిశ్రమ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అంతే కదమ్మా. ఇప్పుడు 70 మార్కులు ఉన్నవాడు 90 రావడానికి ఎక్కువ పరిశ్రమ అక్కర్లేదు, కొంత చేస్తే చాలు. అదే 20, 30లో ఉన్నవాడు 70 పొందాలి, 90 పొందాలంటే ఎక్కువ పరిశ్రమ చేయాలి. న్యాచురల్ లాజిక్ అది. ఇప్పుడు మనకు ఆల్రెడీ పాప పంకిలం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ చేయాలి మనం భగవత్ సంబంధమైన కర్మలు. ఆ, ఇలానే ఉంటుంది కదా. ఆ, అంటే వాళ్ళ కంట్రోల్లో కంట్రోల్ అంటే ఇక్కడ నేను 3 చెప్పాను కదా, స్త్రీయో వైశ్యస్తత శూద్ర అని. స్త్రీల వరకు ఒక విధమైనది, నువ్వు మీరు చెప్పిన కంట్రోల్ కరెక్ట్ ఏమో, కానీ వైశ్యులందరూ మగవాళ్ళకేం కంట్రోల్? వ్యాపారం. వాళ్ళ బుద్ధి ఎప్పుడు వ్యాపారమే, డబ్బే. డబ్బు, పైసా, లాభమా నష్టమా అదే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు గుడికి వెళ్ళాలి, ఓ 10 రూపాయలు వెళ్ళాలంటే ఆలోచిస్తాడు, వీడికి ఎందుకు 10 రూపాయలు. లేదా మనము 5,000 అభిషేకానికి కట్టింటాము, ఎవరికో ఇవ్వాలి డబ్బులు. 5,000 కట్టాం కదా, ఇంక వాడికి ఎందుకు ఇవ్వడం. ఎల్లప్పుడూ బుద్ధి డబ్బు గురించే గింజలాడుతూ ఉంటుంది. అది వైశ్యులకున్న మహా దరిద్ర గుణం. అన్ని దానితోనే లెక్కేసుకుంటూ ఉంటారు. అది దానితో నీకు ఉన్న భావనలన్నీ కూడా అన్ని భావనలు వ్యాపారం. ఉండవు అసలు. ఏదో ఇంత అంత ఉంటే కూడా పోతుంది. అన్ని వ్యాపారం. అంతే దగ్గర కూడా అన్ని రూపాయి ఇచ్చి దగ్గరలోనమ్మా, ఇస్తాడు. అన్ని దగ్గరలో వ్యాపారమే, అన్ని దగ్గరలో వ్యాపారమే. మనం ఏం చేస్తాం ఉం? మరి మరి అది వాళ్ళకి అది పాపం అని కూడా అర్థం అవ్వట్లేదు, అంత మూర్ఖత్వంలో ఉన్నారు. అందుకే ఒక్కసారిగా పాపయోన్ అన్నమాట భగవంతుడు. అంతే. అది ఇలాగ మనం వ్యాపార బుద్ధితో ఆలోచించడం పాపము అని కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అన్ని దగ్గరలో వ్యాపార బుద్ధి. మరి ఏం చేస్తాం? వాళ్ళకి అదే పరమార్థం అనుకుంటున్నారు. అనుభవించని జన్మలు జన్మలు తిరగని మనమ కారణం. అంతే కదా. చెప్పితే అర్థం చేసుకునే బుద్ధి లేనప్పుడు, ఇప్పుడు పోనీ ఎవరో చెప్తున్నారు, ఇప్పుడు మనకు శాస్త్రంలో భార్య భర్తకి గురువైన ఉదంతాలు కూడా ఉన్నాయి. త్రిపుర రహస్యం అని ఒక వేదాంత గ్రంథం, దాంట్లో భార్యయే ఆయన గురువు. అలా ఉన్నారు. కానీ వింటారా వీళ్ళు? మనం ఏమైనా చెప్తే నీకేం తెలియదు నోరు మూయి. మనం ఏమైనా చెప్పితే అది ఎవరు చెప్పని మంచిది చెప్తూ ఉందా, ఒప్పుకునే గుణం ఉందా? నువ్వు నీకు తెలీదు. అదే చూడండి, భగవంతుడు అమ్మని ఎప్పుడైనా అలా తక్కువగా చూసారా? మహాత్ములు ఎవరు అలాగ తక్కువ చూడలేదమ్మా. ఇప్పుడు కూడా నేను అక్కడ చెప్పాను కదా, ఏఎస్కే అని వాళ్ళ ఇంట్లో ఇక్కడ తిరువண்ணామలలో రెంట్కున్నాను. ఆయన ఐఏఎస్ ర్యాంక్ అమ్మా. రైల్వే రీజనల్ దీనికి సౌత్ ఒక జోన్ అంతా కూడా జోనల్ హెడ్ గా చేసి రిటైర్ అయ్యారు ఆయన, ఏఎస్ కృష్ణమూర్తి గారని. ఆయన భార్య ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అన్నమాట. ఆమె కూర్చొని భగవాన్ దీన్ని ఈ వీటికన్నింటికి కూడా వర్క్స్ ఉన్నాయి కదా, ఈ అక్షరమణిమాల, ఇవన్నీ నవమణిమాల, వీటికన్నిటికీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కామెంటరీ రాస్తూ ఉండిందమ్మ నేను ఉన్నప్పుడు. అమ్మ ఏం పని పట్టించుకోదు. అంటే రాయాలి కదా బుక్, ఇవే రోక్కుంటూ ఉంటే ఇంకెక్కడ టైం ఉంటుంది. ఆమె భర్త ఆ పనామె పాత్రలు కడిగి తెచ్చి పెడితే అవన్నీ తుడిచి తీసి పెట్టడము, టీ పెట్టడము, కాఫీ పెట్టడము, ఆకుకూరలు కట్ చేయడము, అంత రేంజ్ ఆయన. బ్రాహ్మిన్స్ అలా చేస్తుండేవాడు. నేను నా కళ్ళతో చూశాను. ఒక అంత పెద్ద ర్యాంక్ ఆయనది. పిలిచేది భార్యని మేడం మీరు, అంత మర్యాదగా పిలుస్తాడు. ఏమే అట్లంతా పిలి, అదే అన్నమాట. అంటే అంత గౌరవం అమ్మా. అది చాలా మర్యాదగా ఉంటారమ్మా వాళ్ళు. అంటే ఆ సంస్కారం అలాగా, ఆ సంస్కారం ఆ సంస్కారం అలాగా. ఎవరిని కూడా అట్లా తక్కువ చూడకూడదు. అది
ఏం మన ఇంటికి వచ్చినంత మాత్రాన, మన భార్య అయినంత మాత్రాన అంత ఏమి ఆమెకో ఇండివిజువాలిటీ, ఆమెకో మర్యాద ఏమీ ఉండదా? ఆ? అవునమ్మా, చూడు వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వాళ్ళకి ఉన్నా కూడా ఏదో డబ్బులు వేసేసి పోతుంది అంటే ఎలా పోతుంది? మరి అవి వాళ్ళలోకి ఒక భావన తెప్పించారు కదా భగవంతుడు, అది ఎలా చేయాలి, దాన్ని సరి చేసుకోవాలి అంటే సరి చేసుకోవాలనే భావన వచ్చింది భగవంతుడు అనుగ్రహం. ఆ, అది అది ఇప్పుడు సరి చేసుకోవాలంటే కావడం లేదు కదా. అది ఆ, అది ఎంత కష్టం ఉంటుంది. అది అన్నమాట. చేసుకోలేదు. అందుకేనమ్మా మనకి ఎందుకు ఆ బుద్ధి వికాసం మెయిన్ అమ్మా. మనకి బుద్ధి ఎలివేట్ అవ్వాలి. నీకు లౌకికమైన జ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పరమాత్మ పట్ల బుద్ధి వికాసం ఉండడము అపారమైన అనుగ్రహం. భగవద్ అనుగ్రహం ఉంటే కానీ భగవంతుడి పట్ల వికాసం పొందడానికి అవకాశం ఉండదు, ఉండదు. ఏదో డబ్బు సంపాదించడము, బిల్డింగులు కట్టడము, కోట్లు కోట్లు డిపాజిట్లు పెట్టడం ఇదే జీవిత లక్ష్యం అనుకుంటే ఏమవుతుంది మరి జీవనం? ఉం? అంతే మరి, తిరుగు అంతే ఉన్నాయి. ఆయనకి ఏం అవకాశాలు ఇవ్వడానికి ఆయనకు ఓపిక పోదు. ఆయన దగ్గర ఉపాధులు షార్టేజ్ రావు. ఎన్ని ఉపాధులైనా సప్లై చేస్తూనే ఉంటాడు నీకు. నీ ఓపిక నీకు ఏ రోజు సాలవుతుందో ఆ రోజు పరమాత్మ పాదాల మీద పడతావు. చాలు కానంత వరకు నువ్వు తిరుగుతూ ఉద్ధరించాలని దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా నువ్వు కసురుకుంటూ ఉంటే ఇంకా అధోగతికే పోతూ ఉంటావు. అంతే. పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తానికి అర్హత కల్పిస్తుంది తప్ప పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తము కాదు. పశ్చాత్తాపం పడితే పోతుంది అంటారు, పోదు. ఆయన లెక్కలు కూడా చెప్తారు. పశ్చాత్తాపం పొందితే పావులా భాగం పోతుంది, ప్రాయశ్చిత్తం చేస్తే ఇంకా పావులా భాగం పోతుంది. సంవేదం గారు లెక్కలు చెప్తారు ఏదో ఒక ప్రవచనంలో. పశ్చాత్తాపం పొందితే చేసిన దానికి పావులా భాగమేనంట పోయేది. మళ్ళీ ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటే ఇంకా పావులా భాగం పోతుంది. మళ్ళీ దానికి కావలసిన సత్కర్మ ఆచరిస్తే దానికి ఒక పావులా భాగం పోతుంది. పూర్తిగా పోయేది ఇవన్నీ చేసి భగవన్ నామం చేస్తే. అలాగనమాట. లేదా భగవన్ నామం ఎక్కువగా చేస్తే మొత్తం పోతుందేమో తెలియదు. ఏదో చెప్తారులేండి, వాళ్ళ లెక్కలన్నీ కరెక్ట్ గా చెప్తారు వీళ్ళు. సత్కర్మాచరణకు అర్హత కల్పిస్తుంది. ప్రాయశ్చిత్తం సత్కర్మాచరణకు అర్హత కల్పిస్తుంది. ఇది క్రమం చాలా సూక్ష్మమైన అంశం. పాపం చేయడం సులభమే, కానీ ఆ పాపాన్ని వదిలించుకోవడం మహా కష్టం. అది నిజంగా ప్రాయశ్చిత్త కర్మలు చేసుకుని బాగుపడే అవకాశం ఉందా? నామయోగం ద్వారా ఎలా ఉందో చెప్పబోతున్నారు. అది పాపం పేరుకుపోయినప్పుడు బ్రహ్మజ్ఞానం కూడా పని చెయ్యదు. బ్రహ్మజ్ఞానము కలగడం మాట అటుంచి విచారణ మార్గంలో బ్రహ్మజ్ఞానికి వెళ్లే వారికి పాపము ప్రతిబంధకము కూడా. అనేక పాపాలు ఉన్నవారు జ్ఞానాన్ని పొందలేరు. పూర్వపుణ్య విశేషము చేతనే జ్ఞానం వస్తుంది. భక్తి మార్గంలో కూడా పూర్వపుణ్య విశేషం ఉంటేనే భక్తి కలుగుతుంది అని చెప్పారు. మేము జ్ఞాన మార్గంలో ఉన్నాం కనుక మాకేం పర్వాలేదు అంటే అది ఇంకా ప్రమాదం. పాపాలను పోగొట్టుకునే ప్రయత్నం ప్రతివాడు చేయాలి. ఎందుకోసం? నరకాలలో పడిపోతామనే భయం కోసం కాదు, తరించలేను అని తెలుసుకొని తరించడానికి వాటిని తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి. తరించడానికి వాటిని తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి. అది చెయ్యాలి. దానికి శాస్త్రం ఎన్నో కర్మలు చెప్పింది. రకరకాల ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. వాటిని చెయ్యాలంటే మంత్రం, ద్రవ్యం, దానిని చేయించే వ్యక్తులు కావాలి. ప్రాయశ్చిత్త కర్మ చేసేటప్పుడు మంత్రక్రియ ద్రవ్యాదులలో లోపం వస్తే మళ్ళీ దానికి ప్రత్యవాయ దోషం ఏర్పడి అది దెబ్బతింటుంది. అది ప్రాయశ్చిత్త కర్మ చేసుకునే దాంట్లో కూడా దాంట్లో మళ్ళీ ఇవన్నీ లోపం. మంత్రం సరిగ్గా పలకపోతే ఏమీ రాదు, ప్రయోజనం లేదు. వాళ్ళకు ఒక ఆచార వ్యవహారం కూడా ఉంది. ఎవరు పడితే వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు పిచ్చి పిచ్చిగా స్మోక్ చేయడము, ఏవేవో పనులు చేయడం, ఆ కర్మలు మళ్ళీ ప్రయోజనం లేదు. అటువంటి మళ్ళీ వాళ్ళు ఏం చేసి ఇచ్చినా మనకు ఫలితం. అవన్నీ మనం కరెక్ట్ గా ఉండాలమ్మా. మనము ఏదో బ్రాహ్మణుడు కదా అని డబ్బు కకృతి పడి ఎవరినంటే వాళ్ళని ఎలాగంటే వాళ్ళని పట్టుకుంటే కూడా సరిపోదు. మంత్రోచ్చారణ కరెక్ట్ గా ఉండాలి. మంత్రోచ్చారణ చేయకపోతే మహాదోషం సరిగ్గా రాకపోతే.
అవన్నీ అసలు అటువంటి వాళ్ళు అసలు పౌరోహిత్యమే నిందకరు. మనకు చెప్తారు కదా భాగవతంలో, ఆ గోకర్ణ తండ్రి పౌరోహిత్యం చేస్తున్నాడు, నిషిద్ధ కర్మ అది. అంత మంచిగా దానాలు చేస్తుంటే కూడా ఆయనకు బిడ్డలు కలగలేదని. అందుకే చూడండి వాళ్ళకి ఎలా ఉంటుంది. వాళ్ళకి ఎందుకంటేనమ్మా చేయించేది ఇటువంటి కర్మలు కదా, వాటిని సరిగ్గా చేయకుండా డబ్బు ఆశతో చేస్తే వాటికి దోషాలు. మళ్ళీ ఎవరికైతే కర్మలు చేస్తున్నామో వాళ్ళతో కరెక్ట్ అంటుకుంటాయి. దానికి తగ్గట్టైన తపస్సు వాళ్ళ కనీసం అంటే బ్రాహ్మణులకి ఇటువంటి పౌరోహిత్యం చేసే వాళ్ళకి రోజుకు 10,000 గాయత్రి చేయాలి. గాయత్రి చేస్తేనే వాళ్ళు తీసుకున్న దానము, వాళ్ళు చేసిన కర్మల్లో లోపాలు ఇవన్నీ పోయింది. అంటే వాళ్ళ గాయత్రికి అధికారం ఉంది కదా, కంపల్సరీ చేయాలి. ఆ చేస్తేనే వాళ్ళకి ఆ బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా అందరు టీవీలు మొబైల్ పట్టుకొని సంధ్యావందనాలన్నా చేస్తారో లేదో ఆ పూజారులు. ఇట్లా వాళ్ళతో మనం చేయించుకుంటున్నాం. కలియుగం నమస్కారం పెట్టాలంటే ఏం మనం దాని గురించి ఆలోచించి అందుకే ఏదైనా మనం చేసుకోగలిగితే ఉత్తమం. పూజలు వ్రతాలు కూడా పూజారి లేకుండా, ఆ పురోహితుడు లేకుండా మనం చేసుకోగలిగితే ఉత్తమం. వాళ్ళని పిలిపించుకుంటే అది అధమం. వాళ్ళు ఇట్లుంటారు, వాళ్ళలో దోషాలు. మరేం చేస్తాం? వాళ్ళ కన్వీనియంట్ టైం అంతే. ఆ టైంలో మనం ఆ కర్మ చేయొచ్చో చేయకూడదో కూడా తెలియదు. వాళ్ళ టైం అంతే, వచ్చి చేసేస్తారు. ఇప్పుడు ప్రదోష పూజ ఈవినింగ్ చేసే పూజ అంటే ఈవినింగ్ చేయాలి కరెక్ట్ గా. ప్రదోషం అంటే మామూలుగా అదే సూర్యాస్తమయానికి 1.5 అవర్ బిఫోర్, 1.5 అవర్ తర్వాత అంతే. మనం ఎప్పుడో 2కు 3కు చేస్తామంటే ఏమంటే ఆయనకు టైం లేదు, ప్రయోజనం ఉంది. ఇటువంటివన్నీ చాలా సూక్ష్మాలు ఉంటాయి బంగారు. ఏవైనా కానీ మనకు 12 లోపు చేసేయాలి. తర్వాత 4 తర్వాత 5 తర్వాతే చెయ్యాలి. ఆ మిడిల్లో అంత ఇది రాదు. భక్తి ప్రిడామినెంట్ గా ఉన్నప్పుడు ఈ రోజు పూజ మానేయడం వద్దు అనుకున్నప్పుడు అది వేరే సంగతి. ఎప్పుడో టైం దొరికినప్పుడు చెయ్యి. నియమబద్ధంగా నువ్వు చెయ్యాలంటే కరెక్ట్ గా ఆ సమయాల్లో చెయ్యాలి కరెక్ట్ గా. ఇట్లా చాలా ఉంటాయి మా కర్మలో దోషాలు. అందుకే మనకు అవి ఫలించవు. ఇంకా దీంట్లో మన భక్తి, మన శ్రద్ధ ఇవి ఒకటి ఉండాలి కదా, ఇవి అసలు ఉండవు. అవి ఉండవు. కర్మలో దోషాలు ఇన్ని ఉంటే ఇంక అదేం ఫలిస్తుంది? మళ్ళీ నేను ఏదో చేస్తున్నాను నాకేమీ జరగట్లేదు అని మళ్ళీ ఆయన మీద పడేయడం అంటే భగవంతుడి మీద. పాపం మేము అది ఇంకా ప్రతివాడు చెయ్యాలి. తరించలేను అని తెలుసుకుని తరించడానికి వాటిని తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి. దానికి శాస్త్రం ఎన్నో కర్మలు చెప్పింది. రకరకాల ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. వాటిని చెయ్యాలంటే మంత్రం, ద్రవ్యం దానిని చేయించే వ్యక్తులు కావాలి. ప్రాయశ్చిత్త కర్మ చేసేటప్పుడు మంత్రక్రియ ద్రవ్యాదుల లోపం వస్తే మళ్ళీ దానికి ప్రత్యవాయ దోషం ఏర్పడి అది దెబ్బతింటుంది. ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలతో తరించగలము? ప్రాయశ్చిత్త కర్మలు ఒకవేళ సక్రమంగా చేసిన అవి పాపాలు పోగొడతాయి, కానీ పాప వాసనలను పోగొట్టవు. ఇది భాగవతంలో కూడా వస్తుంది. ఈ మాట భాగవతం, అవును, భాగవతంలో కూడా వస్తుంది. నామం ఇది లోతైన అంశం. చాలా మందికి అజామిలుని కథ తెలుసు. ముందు వెనుకల ఆలోచన విశ్లేషణ లేక పై కథలు మాత్రమే తెలుసుకోకుండా దానిలో అంతరార్థాన్ని పరిశీలించాలి. రకరకాల కూడని యుక్తులతో ఉన్న బుద్ధికి అసలు అందులో ఉన్న మర్మాలు గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. భాగవతం ఎటువంటి సందర్భంలో ఈ కథను చెప్పిందో గ్రహించాలి. అది వ్యాసుల వారు చెప్తున్న భాగవతం కాదు. శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు చెప్తూ, నాకు ఒకప్పుడు అగస్త్యుల వారు చెప్పారని చెప్తూ మధ్యలో ప్రస్తావనగా ఒక విషయాన్ని చెప్పారు. ఈ మీమాంస అక్కడ వస్తుంది. అది శుకయోగీంద్రుడు చెప్పిందనమాట. అది ప్రాయశ్చిత్త కర్మలు చేస్తున్నప్పుడు వాటిలో ఒకవేళ లోపాలు వస్తే అవి పరిపూర్ణములు కావు. కనుక పాపాలు అలాగే ఉంటాయి. ప్రాయశ్చిత్త కర్మ చక్కగా చేస్తే పాపం పోతుంది, కానీ దాని వాసన పోదు. తెలిసిన పాపాలకు ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోగలం. ఒకవేళ తెలియనివి ఎన్ని గూడు కట్టుకున్నాయో మనకేం తెలుసు? అది మనకేం తెలుసు? వీటికన్నింటికి గొప్ప ప్రాయశ్చిత్త కర్మ ఒక్కటే. అది పాపాలను పోగొట్టడమే కాక పాప వాసనలను కూడా పోగొడుతుంది. అటువంటి గొప్ప ప్రాయశ్చిత్త కర్మ భగవన్నామము.
అని చెప్పారు పరీక్షిత్తుకు శుకయోగీంద్రులు. దాంట్లో అదే వస్తుంది భాగవతంలో, గుర్తుంది. వివశుడై నారాయణ అన్నాడు అజామిళుడు. మనస్సు మాట వివేచన ఇప్పుడున్న హెడ్డింగ్. అంటే మనస్సు మాట వివేచన, దాన్ని ఎట్లా వివేచన చెయ్యాలి, మనస్సుని మాటని ఎలాగ వివేచన చెయ్యాలి. అంటే మామూలుగా ఏంటంటే ఏదో ఒక మాట మాట్లాడేస్తారమ్మా ఎవరైనా. ఐ డోంట్ మీన్ దట్, నా ఉద్దేశం అది కాదండి. ఇప్పుడు ఎదుటి వాళ్ళ కోపం వచ్చేటట్టు మాట్లాడతాను వ్యంగ్యంగా. ఎదుటివాడు బాధపడకుండా ఊరికే ఉంటే ఏం పట్టించుకోరు, వాడి పర్పస్ఫుల్ అయిపోయింది. ఎదుటివాడు ఏమైనా వెంటనే రియాక్ట్ అయితే ఏంటి నన్ను అలా అంటావంటే, ఐ డోంట్ మీన్ దట్, ఐ డోంట్ వాంట్ టు సే లైక్ దట్, బట్ ఇట్ కేమ్ లైక్ దట్, సారీ అంటాను. నీకు లోపల లేకుండా బయటికి మాట రాదు. మాట బయటికి వచ్చిందంటే లోపల ఉంది. బయట తలంపు, లోపల తలంపు రాకుండా మాట బయటికి రావడానికి అవకాశమే లేదు. నీకు ఆ లోపల తలంపు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ లోపల దానికి సంబంధించిన సంస్కారం ఉంటేనే, లేకపోతే అది బయటికి రాదు. అది ఇంకా కర్మలో వచ్చిందంటే దానికి ఇంకా అసలు తిరిగేలేదు, లోపల వాసన గట్టిగా ఉంది, అంతే కదా. అది అమ్మా వివేచన అంటే మన మనసుని, మనం మాట్లాడే మాటల్ని మనమే వివేకం చేసుకోవాలి. ఒకరి కోసం కాదు ఎప్పుడు కూడా. మన బుద్ధి ఎలాగుందని మనం చూసుకోవాలి. వివశుడై నారాయణ అన్నాడు అజామిళుడు. నారాయణ అన్నప్పుడు అతని భావనలో విష్ణువు లేడు, కేవలం కొడుకే ఉన్నాడు. కాని పలుకు నారాయణ అని వచ్చింది, మనస్సులో లేదు కదా. అంటే మనస్సు నువ్వా? మాటతో నారాయణ అన్నప్పుడు ఆ మాట నీదెంత కాదో మనస్సు కూడా నీదంత కాదు. సూక్ష్మంగా ఉంది విచారణ. ఏం చెప్తున్నాడు? మాట పలుకు నారాయణ అని వచ్చింది, కానీ మనస్సులో లేదు కదా. మనస్సు నువ్వా? మాటతో నారాయణ అన్నప్పుడు ఆ మాట నీదెంత కాదో, అంటే మనసులో లేదు కాబట్టి నీదెంత కాదంటావు, మనసులో ఉంటే కూడా నీది కాదు అంటున్నాడు ఇప్పుడు ఆయన. అది 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 చెప్తున్నాడు ఇక్కడ. మనస్సు కూడా నీదంత కాదు. కొంతమంది మనస్సు నిలబడడం లేదు, మనస్సు కుదరడం లేదు అంటాను. అది కుదిరితే జపం ఎందుకు? అది ధ్యానము సమాధి. మనస్సు కుదిరితే అది జపం కాదు, మనస్సు కుదరకపోవడమే జపం. అది అది మనం అర్థం అమ్మా. అది అంటే మనసు ఉంది, అది అట్లే ఉంది, దాని గురించి నువ్వు ఆలోచించక జపం చెయ్యి, అదేం చేసుకున్నా. మనం ఏంటంటే మనస్సు కుదరట్లేదని జపం మానేస్తాం, అది తప్పు. అది ఆయన ఎప్పుడు అదే చెప్తాడు. మేము కూడా ఎన్నోసార్లు చెప్తాం, ఎంతమంది మాతో చెప్తూనే ఉంటారు మనసు కుదరట్లేదు. కుదరకపోయినా చెయ్యండి చెయ్యండి చెయ్యండి. ఆ భావనకి, ఆ పలుకుకి ఒక ఫలితం ఉంది కదా. అది అందుకే చెప్తున్నాడు ఆయన, మనసు కుదిరితే అది ధ్యానము సమాధి, అంతే కదా. అది నామం చెప్పాలి, నామం పలుకుతోంది కదా, మనసు ఒకటే కదా. ఇప్పుడు మూడు అక్కడ అవును, ఈ మాట ఎక్కువ చెప్పేదా. అవును, మన అదే అది ఇప్పుడు మనకు మూడు ఉన్నాయి, మనసు, దేహము, వాక్కు. దీంట్లో మూడుని తిరిగించే బదులు మనసు ఒకటే తిరగని. వాక్కు దేహము రెండు భగవత్ సంబంధంలో ఉన్నాయి కదా. తిరిగితే వస్తుందో రాదో, పోనీ మూడు తిరిగే బదులు ఒకటి తిరుగుతుంది, మంచిదే కదా. మూడింటిని తిప్పే బదులు. అవునమ్మా, చాలా సార్లు అవును, ఈ మాట చాలా అంతే. అవునమ్మా, కూర్చున్నామంటే ఆయన సంబంధంలో కూర్చున్నామంటే అది ఆయన అనుగ్రహం. అది మనసు నిలబడడం చాలా కష్టం, అది నిలబడదు కనుకనే జపం. కొందరు మనసు నిలబడడం లేదని జపం మానేశాను అంటారు. అంటే ఇక బాగుపడే యోగం అసలు లేకుండా చేసుకుంటున్నారని అర్థం. ఆయన బాగా ఇస్తాడు మొటికాయలు. మనస్సుతో స్మరించినంత మాత్రాన దానికెంత విశేషమో మాటతో అన్నా అంతే. అది మాట, మనస్సు, బుద్ధి అన్నీ నేను కానివి. అవన్నీ నేను అనే చైతన్యం వలన పని చేస్తున్నాయి. నేను అనే చైతన్యం అంటే భగవంతుని వలన అని పని చేస్తున్నాయి. కనుక అందులో ఏది చేసినా ఫలితం వస్తుంది. మాటతో నారాయణకి కూడా నారాయణ శబ్దం
మనము తయారు చేసింది కాదు. ఆ నారాయణ భగవంతుడు ధరించిన ఒక రూపం. అది అజామిళుని నుంచి వివశముగా వచ్చింది. ఏదో ఆలోచనతో మాట్లాడుతూ వివశునివై నిప్పుని పట్టుకుంటే నిప్పు ఎలా కాలుస్తుందో వివశునిగా పలికిన విష్ణునామం అలా అనుగ్రహిస్తుంది. అదే చెప్పాడు. అందుకే ఫస్ట్ ఇన్ని అవతారాలు తీసుకున్నా కూడా ఆయనకి తృప్తి కలగలేదు. వీళ్ళని తరింప చేయడానికి ఇవి చాలవు అని మళ్ళీ నామావతారం తీసుకున్నాడు అది చెప్తున్నాడు. అనిశ్చయాపి సంస్పృష్ట దహ్యతే ఇవ హి పావక హరిరిత్యక్షరద్వయం. అది అంత గొప్పది సుమ. నారాయణ నామం అన్నాడు కనుక వీడి పాపాలన్నీ దగ్ధమైపోయాయి. విష్ణు దూతలంటే మనం ఇన్నిసార్లు అన్నాం కదా, మళ్ళీ మనం ఇంకా పాపాలు ఉన్నాయి మనకి అంటే ఎంతుందో తెలియదు. ఒకటి ఎంత పోతున్నాయో తెలియదు. ఇప్పుడు కాదు నీకు ఇది అర్థమయ్యేది. ఇప్పుడు కాదు, పోతుందమ్మా ఖచ్చితంగా. పోతుందో లేదో తెలియదు, క్వశ్చన్ లేదు. మీకు పోతుందో లేదో తెలియదు అంటే మీకు శ్రద్ధే లేదని అర్థం. అగ్గి పెట్టుకుంటే కాలుస్తుంది, స్వభావం తెలుసు కదా కాలుస్తుంది. మరి ఇది నామానికి ఉందనే వాళ్ళు చెప్తారు. పోతుందో లేదో నీకు తెలియక్కర్లేదు, నువ్వు చెయ్యడం నేర్చుకోవాలంతే. నీకు తెలియదు కూడా, నీకు తెలుసుకునే జ్ఞానం లేదు, జ్ఞానం ఉండాలని కూడా కోరుకోకు. అది పోతుంది అంతే. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నిప్పుని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకోకపోయినా కాలుస్తుంది. నేను తెలియక ముట్టుకున్నానని అదేం నిన్ను ఎగ్జామ్ట్ చెయ్యదు. దానికోసమే ఈ నామాలు చెప్తున్నాడు ఇక్కడ. ఆమె కథ, ఇక్కడ జామినుడి కథ. తెలియక పలికినా దానికి అంత గొప్పతనం ఉంది. ఇంకా నువ్వు భక్తితో శ్రద్ధతో పలికితే ఇంకా చాలా గొప్పది. అందుకే ఇది కూడా నారాయణ చెప్పింది కూడా అవశనే. అంటే పేరు పిలిచింది కొడుకుని తెలుసు, అది అప్రయత్నమే. అక్కడ రెండు యత్నపూర్వకంగా నామం తీసుకునే విచారణ మొదలయ్యింది, కానీ దాంట్లో రాదు. ఎప్పుడు అనిపించేది. ఇక్కడ ప్రయత్నపూర్వకంగా అది వేరే హెడ్డింగ్ అమ్మా. దాని విచారణలో మధ్యలో ఇది చెప్తున్నాడు. అప్రయత్నం. ఇప్పుడు ముక్తి పొందాలి, తరించాలి అనే వాళ్ళు ప్రయత్నపూర్వకంగా సాధన మొదలు పెట్టాలి. అయితే అప్రయత్నంగా చేసిండేది కూడా నీకు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనే దానికి ఇప్పుడు చెప్తున్నాడు. అప్రయత్నంగా చేసిండేది నీకు ప్రయత్నపూర్వకంగా చేసుకునే దానికి సాధన అవుతుంది. ఇప్పుడు అజామిళుడికి అట్లే అయ్యేది, ఆమెకు కూడా అట్లే. ఆమెకు ఆ జన్మలో పాపాలు పోయి నరక బాధ తప్పింది, మళ్ళీ మంచి జన్మ వచ్చింది. ఆ జన్మలో జ్ఞానము భక్తి రెండు వచ్చింది ఆమెకి, అప్పుడు ముక్తి లభించింది. ఈయనకి అంతే. ఈయనను వాపస్ పంపిస్తారు, వైకుంఠం నుంచి పంపిస్తారు. మళ్ళీ యోగ సాధన హరిద్వార్లో చేసి పూర్ణంగా యోగ మార్గంలో దేహాన్ని వదిలిపెట్టి ముక్తి పొందుతాడు అజామిళుడు. మరి ఆ అవశంగా పలికింది నీకు ప్రయత్నపూర్వకంగా పలికేదానికి పని ఇచ్చింది కదా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అవశంగా పలికినా అది పాపాలు పోగొట్టింది కాబట్టి కాచుకున్న నరకాలు నీకు తప్పాయి. ఆయన మాట అంటాడు ఆయన, కాచుకున్న నరకాలన్నీ తప్పాయి ఆ మాటతో. ఇప్పుడు మనకి ఏది లభిస్తుందో పుణ్యమో దానితో మళ్ళీ మనకి ఇంకేదో ఉంటుంది కదా, దాంతో మళ్ళీ కిందికి వస్తాం. అది అందుకనే జ్ఞానం నువ్వెంత చేసినా కూడా జ్ఞానముతోనే, జ్ఞానం అంటే ఈశ్వర జ్ఞానంతోనే. ఈశ్వర జ్ఞానం అవని ఏది కానీ దేహానికి సంబంధించిన పురుషుడు పరబ్రహ్మ. దేహమోహం వదలాలి, ఇదే ముక్తికి కేతు. అంతే. నువ్వు ఏ మార్గంలో పో, దేహమోహం వదిలి తీరాలి. భక్తి మార్గంలో అయితే ఉపాధి సంబంధం ఆయనది, ఉపాధిలో ఆయన ఉన్నాడనే భావనతో కొంచెం సులభం అవుతుంది. ఏ మార్గంలో పోయినా నువ్వు ఇక్కడికి రావాల్సిందే, అది మస్ట్ అన్నమాట. అది లేకుండా ఏం జరగదు. అది అనిశ్చయాపి సంస్పృష్ట దహ్యతే హి విదాయకత దహ్యతే ఇవ హి పావక హరిరిత్యక్షరద్వయం. అంత గొప్పది సుమ. నారాయణ నామం అన్నాడు కనుక వీడి పాపాలన్నీ దగ్ధమైపోయాయి అన్నారు విష్ణు దూతలు. అజామిళునికి ఆ సూక్ష్మ ప్రపంచంలో జరుగుతున్న చర్చ అంతా కనబడుతోంది. అది
అది పుణ్య విశేషం, భగవంతుని అనుగ్రహం. అది మన చుట్టూ ఉన్న సూక్ష్మ ప్రపంచంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. నిజంగా కనబడితే బ్రతకలేదు, అందుకే కనబడకుండా ఉన్నాయి. అలాంటి అజామిలునికి మాత్రం అతని గురించి మాట్లాడుకుంటున్న వారు కనబడ్డారు. ఆ చర్చ అంతా అజామిలునికి స్పష్టంగా వినబడుతోంది. అదే అదృష్టం. అది వారి మాటలు విన్న అజామిలునికి చాలా దుఃఖం కలిగింది. ఇన్నాళ్ళు తాను చేసిన పాపాలన్నీ కళ్ళ ముందు కనిపించాయి. అయ్యో, ఇంత గొప్పదా నారాయణ నామం! అది నా పాపాలన్నింటినీ దగ్ధం చేసిందా? తలుచుకుంటే సిగ్గుపడే పాపాలు ఎన్నో చేశాను. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, సాధ్వి అయిన భార్యను విడిచిపెట్టాను. వేదాది శాస్త్రములన్నీ చదువుకున్నాను. నిత్యాగ్నిహోత్ర కర్మలు చేశాను. అయినా ఏమి లాభం? ఒకసారి నాన్నగారు చెప్పారని సమిదలు దర్భలు తీసుకురావడానికి అడవికి వచ్చి ఆ అడవిలో గోప్యంగా విటుడితో విహరిస్తున్న ఒక వేశ్యని చూసి ఆమె అందానికి మోహితుడై ఆ విటుడు వెళ్ళిన తర్వాత ఆ వేశ్యతో నేను నిన్ను పెండ్లాడుతాను అన్నాను. ఎంత దౌర్భాగ్యం! ఒక వేశ్య పట్ల మోహం కలిగింది. కామంతో కళ్ళు మూసుకుపోయి కాలు జారాడు. కానీ ఆ వేశ్యను ఉద్ధరించానని అనుకున్నాను. ఇట్లుంటుంది మన ప్రయోజనం. ఆ వేశ్య అతనితో, అయ్యా, మీరు మహానుభావులు, మమ్మల్ని తాకరాదు. పవిత్రమైన జీవితం మీది. అగ్నిహోత్రం అధ్యయనం అనుష్ఠానం చేసుకునేవారు మీరు. తల్లిదండ్రులు ఉన్నారు, పతివ్రత అయిన భార్య ఉన్నది. ఇలాంటి పని కూడదు అని ఎంత చెప్పినా కాదని ఆమెని వివాహం చేసుకున్నాడు. ఎలా బ్రతుకుతాడు? ఇది వరకు నేర్చిన విద్యలలో బ్రతకడానికి అవకాశం లేనంత భ్రష్టుడయ్యాడు. ఇటువంటి వాళ్ళని ఎవరు పిలుస్తారు? పురోహితునిగా వేదాధ్యయనానికి, దానికి దీనికి. కనుక కుటుంబాన్ని పోషించడానికి చేయరానివన్నీ చేశాడు. సంతానం కన్నాడు. జీవితపు చివరి దశలో ఈ అవస్థ వచ్చింది. అయినా నారాయణ స్మరణ ఎందుకు వచ్చిందంటే ఇది వరకు జన్మలలో ఉన్నవి వాసనాప్రాయంగా తెచ్చుకొచ్చాడు. అది ఆ ఇది వరకు జన్మలో వాసన ఉంటేనే కదమ్మా ఈ జన్మలో బ్రాహ్మణ జన్మ అంత నిష్ఠ వచ్చింది. మళ్ళీ ఏదో జన్మలో పాపకర్మ ముందుకొచ్చింది. మళ్ళీ అలా భ్రష్టుడయ్యాడు. ప్రేరణ అయ్యింది, భ్రష్టత్వం పట్టింది. అందుకేనమ్మా ఏ జన్మకర్మ ఎప్పుడు బయటికి తీసుకొస్తాడో భగవంతుడికి మనకి తెలియదు. అందుకనే అంత గట్టిగా పట్టుకొని ఉండాలి నిరంతరం భగవంతుడిని. నిరంతరం ప్రార్థన ఉండాలి. అటువంటి ఏ దరిద్ర కర్మలు, ఆలోచనలు బయటికి తీసుకురాకు ప్రభు. దగ్ధం చేసే ఉంటే కూడా బయటికి తీసుకురా. అది ఉండాలి ప్రార్థన మనకి. లేకపోతే అమ్మ బ్రాహ్మణ జన్మ వచ్చిందంటేనే అది పుణ్య జన్మమ్మా. మళ్ళీ ఆ జన్మలో ఏదో పాప వాసన బయటకు వచ్చింది. అలా భ్రష్టు పట్టిపోయాడు. మళ్ళీ ఆ పుణ్యకుర్మ విశేషంతో నారాయణ నామం బయటకు వచ్చింది. అది అదే అదృష్టం. అది పూర్ణ విశేషం, జన్మ విశేషం. ఆ విష్ణుదూతలు యమదూతలు చేసుకునే సంవాదం వినబడింది ఆయనకి. అది అన్నమాట. అవునమ్మా. ఆ పుణ్య భారం చేత వివశుడై నారాయణ నామం పలికాడు. అన్ని పాపాలు పోగొట్టుకోవాలంటే ఏదో వెనకాల ఒక పుణ్యాల భారం ఉండాలి. అది అతని నోటి వెంట ఈ నామం పలికించింది. దానితో మొత్తం పాపాలు దగ్ధమయ్యాయి అని విష్ణుదూతలు యమదూతలు చర్చ చేసుకుని ఇద్దరూ అంతర్ధానమైపోయారు. మరణావస్థ అనేది ఒక సున్నితమైన దశ. శరీరంలో కొన్ని ప్రకంపనలు వచ్చినప్పుడు భగవన్నామం అనుకోమని పెద్దలు చెప్తూ ఉంటారు. శరీరంలో వాయువులు కదిలిపోయినప్పుడు, తుమ్మినా దగ్గినా ఏదైనా అయినప్పుడు క్రింద పడిన భగవన్నామం పలకడం చిన్నప్పటి నుంచి ఈ దేశంలో ఒకప్పటి అలవాటు. అలా కంపనం కలిగినప్పుడు ఆ పలుకు అలవాటైపోవడంతో మరణంలో కూడా ఒక కంపనం జరుగుతుంది. ప్రాణానాం గ్రంథిరసి ద్రోమావిశాంతక అని ఇత్యాది మంత్రాలు కనపడతాయి. ఆ ప్రాణ గ్రంథులు ఏవైతే ఉంటాయో, నాడీ మండలంలో ప్రాణాలు కదిలిపోతున్నప్పుడు ప్రకంపన తట్టుకోలేని స్థితి అప్పుడు తెలుస్తుంది. అందువల్ల ఏ చిన్న కంపన ఏర్పడినా భగవన్నామం అనుకునే అలవాటైతే ఆ పెద్ద ప్రకంపన వచ్చినప్పుడు అది తప్పక వస్తుంది. అందుకే ముందు నుండి అలవాటు చెయ్యాలని పెద్దలు ప్రయత్నించారు. అర్థం ఇక్కడికి. మళ్ళీ రేపు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। हरि ओम माताजी। हरि ओम माताजी। हरि ओम माँ। हरि ओम माताजी अरुणाचल। हरि ओम माताजी। हरि ओम। हरि ओम माताजी।